వెల్కమ్ టు యూ ఫ్రీజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు ప్రముఖ కంపెనీ అటువంటి కేఎఫ్ ఇన్టెక్ నుంచి లేటెస్ట్గా ఒక నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది. వీటికి సంబంధించిన ఈ నోటిఫికేషన్ చూసుకున్నట్టయితే మనకు నిన్న అఫీషియల్ వెబ్సైట్లో అయితే విడుదల చేశారు. వీటికి సంబంధించిన చూసుకున్నట్టయితే మనకు హైరింగ్ ఫ్రెషర్స్ ఫర్ ఇంటర్నేషనల్ బిజినెస్గా అయితే ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారన్నమాట. సో వీటికి ఎటువంటి ఆన్లైన్ టెస్ట్ లేకుండా ఒకే ఒక ఫోన్ కాల్ ఇంటర్వ్యూ ద్వారా అయితే పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. కేవలం మీ రెజ్యూమ్ అయితే వీళ్ళకు మెయిల్ ఐడి అయితే చేయాల్సి అయితే ఉంటుంది. కంప్లీట్గా మనకు ఆఫీస్ నుంచి అయితే వర్క్ అయితే చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. అలాగే మనకు వారంలో 5 రోజుల వరకు అలాగే ఫ్రీ క్యాబ్ అనేది ప్రొవైడ్ అయితే చేస్తారు. ఇక జాబ్ హైలైట్ చూసుకుంటే మనకు వీఆర్ లుకింగ్ ఫర్ candidates who are comfortable working in any shift and growing the organization providing the excellent benefits. సో ఎవరైతే వర్క్లో అంటే వర్కింగ్లో మనం చూసేసుకున్నట్లయితే కొన్ని షిఫ్ట్లు ఉంటాయన్నమాట. ఆ షిఫ్ట్లో అయితే వర్క్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. అలాంటి వాళ్ళు ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎక్సలెంట్ బెనిఫిట్స్ అయితే ఉంటాయన్నమాట. విల్లింగ్ టు వర్క్ ఇన్ ఎనీ షిఫ్ట్. సో మీరు ఏ వర్క్ అయినా చేయడానికి అయితే సిద్ధంగా అయితే ఉండాలన్నమాట. సో వీటి వివరాలు తెలుసుకునే ముందు ఉన్నది ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఎవరైతే ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే పక్కనటువంటి రెడ్ సింబల్ సబ్స్క్రైబ్ బటన్ ఇచ్చేసి పక్కనటువంటి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ అన్నది అందరికీ నా ముందైతే తీసేస్తాను. ఫ్రెండ్స్, వీడియో ఎండ్ వరకు చూడండి, క్లారిటీగా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అలాగే అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్పడం జరుగుతుంది. విన్న తర్వాత 10 మందికి షేర్ చేయండి. అన్ని రకాల వంటి గవర్నమెంట్ జాబ్స్, ప్రైవేట్ జాబ్స్, వర్క్ హోమ్ జాబ్స్, అలాగే టైపింగ్ జాబ్ కూడా జెన్యున్గా అప్డేట్ ఇవ్వడం అయితే జరుగుతుంది మన ఛానల్లో. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ప్రజెంట్ వేకెన్సీస్ వచ్చేసి మనకు 20 వేకెన్సీస్ ఉన్నాయి. చాలా అత్యవసర ఉద్యోగాలు అనమాట. సో ఇక్కడ చూసుకుంటే మనకు హైదరాబాద్లో మనకు గచ్చిబౌలి ఉంది కదా. సో గచ్చిబౌలిలో అయితే మనకు జాబ్ ఆఫీస్ అయితే ఉందన్నమాట. సో వీటికి పర్ యానం చూసుకున్నట్లయితే మనకు 2,50,000 నుంచి 3 లక్షల వరకు పర్ యానం అయితే ఉంటుంది. ఇంకా కీ స్కిల్స్ చూసుకున్నట్లయితే మనకు కమ్యూనికేషన్ స్కిల్స్, ల్యాప్టాప్, ఫైనాన్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్, యూఎస్ మెట్రిటిక్స్ అండ్ ఇంటర్నేషనల్ ప్రాసెస్, ఎంబీఏ ఫ్రెషర్స్ అండ్ ఫ్రెషర్స్. సో ఇక జాబ్ డిస్క్రిప్షన్ చూసుకున్నట్లయితే మనకు గ్రేటింగ్ ఫ్రమ్ KF Infotech. So KF Infotech is hiring for international process for it is growing the international funds. We are looking for candidates who are comfortable working any shift, grow with organization providing the excellent business and benefits. It be work from home option. It be further notice and forever and however once the office resume shall be provide one way come drop faculty and ఎంప్లాయీస్ విత్ ఇన్ ద ట్రాన్స్పోర్ట్ రెడ్యూస్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో ఇక్కడ చూసుకుంటే వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ. ఎవరైతే షిఫ్ట్లలో వర్క్ చేసేటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎక్సలెంట్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. వర్క్ ఫ్రమ్ హోమ్గా మనకైతే ఆప్షన్ కూడా అయితే ఇవ్వచ్చు అనమాట. సో కొన్ని అనుమాన కారణాల వల్ల ఇన్ కేసు లాక్డౌన్ పడితే మీకు ఖచ్చితంగా అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. సో కంప్లీట్గా మనం చూసుకుంటే ఇంటర్నేషనల్ ప్రాసెస్ మొత్తం అనమాట. సో ఇక్కడ చూసుకుంటే మనకు బ్రీఫ్ అబౌట్ ది యువర్ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ. సో మనకు చిన్నగా అంటే మనకు జాబ్ ఎలా ఉంటుంది మొత్తం అయితే కొద్దిగా వివరాలు అయితే ఇచ్చారు. సో రివ్యూ అండ్ కంప్లైంట్ టాస్క్ అసైన్డ్ ది వర్క్ ఫ్లో అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్. సో మనకు వచ్చేసి మనకు కొద్దిగా వర్క్ అయితే ఉంటుందన్నమాట. రివ్యూకి సంబంధించి అవన్నీ మనకు మేనేజ్ చేయాల్సి అయితే ఉంటుంది. రివ్యూ అండ్ కంప్లైంట్ టాస్క్ అసైన్డ్ ది ఎక్సెప్షన్ అండ్ వాయిస్. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఏమైనా కంప్లైంట్స్ వస్తే అవన్నీ మనమైతే సాల్వ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. వర్క్ ఆన్ జనరల్ మెయిల్ బాక్స్. సో మీరు వచ్చేసి జనరల్ మెయిల్ బాక్స్ వచ్చేసి ఉంటుంది అనమాట. సో మనకు ఈమెయిల్ ఐడి ఉంటాయి కదా. సో అవన్నీ మీరు అయితే చూసుకోవాల్సి అయితే ఉంటుంది. టు మీట్ డైలీ అండ్ వీక్లీ ఇండివిజువల్ టార్గెట్స్ has a defined by the team leader and management. డైలీ అండ్ వీక్లీ అండ్ ఇండివిజువల్ కొన్ని టార్గెట్స్ అయితే పెట్టారనమాట. సో ఆ టార్గెట్స్ వచ్చేసి మీకు మొత్తం కూడా మీకు హెచ్ఆర్ అనేది ఇక్కడ టీమ్ లీడర్ అండ్ మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఆ వర్క్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ప్రతి కంపెనీలో మీకు టార్గెట్స్ అయితే ఉంటాయి. ఏ కంపెనీ లేని టార్గెట్స్ అయితే ఏ కంపెనీలో అయితే ఉండవు అనమాట. సో డెలివరీ హై క్వాలిటీ అండ్ హై ప్రొడక్టివిటీ ఇన్ లైన్ విత్ ఎస్ఎల్టీ డిఫైన్డ్. సో మనకు వచ్చేసి హై క్వాలిటీలో అయితే మనకు అయితే ఉండాలన్నమాట. సో మనం ఇచ్చేటువంటి ఏవైతే వర్క్ అయితే ఉన్నదో చాలా బాగుండాలి. రీడ్స్ అండ్ ఇంటరాక్ట్ టు కంప్రహెండ్స్ అండ్ డాక్యుమెంట్ రిసీవ్ ద వెరైటీ అండ్ ఆఫ్ సోర్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఫాలో ద ఇంటరాక్షన్ అండ్ వెన్ ప్రాసెసింగ్ ఐటమ్ ఎఫిషియెంట్లీ అండ్ టైమ్లీ మేనర్ అకార్డింగ్స్ విత్ ఎస్టాబ్లిష్డ్ అండ్ పాలసీ అండ్ ప్రొడ్యూస్. సో వీళ్ళకి సంబంధించిన పాలసీస్ అండ్ ప్రొడ్యూసర్ సంబంధించిన ఏవైతే ఉన్నాయో టైంగా అంటే మనకు ఇచ్చిన టైం ఏదైతే ప్రాజెక్ట్ ఉందో ఆ ప్రాజెక్ట్ విత్ ఇన్ టైంలో అయితే మనం చేయాల్సి అయితే ఉంటుంది. రెస్పాండ్ అండ్ ఇంక్వైరీస్ అండ్ రిక్వెస్ట్ అండ్ టైమ్లీ ఎఫిషియెంట్ అండ్ మేనర్ ఎన్షూరింగ్ ద
క్వాలిటీ స్టాండర్డ్ అండ్ కన్సిడర్డ్. సో ఏవైతే ఎంక్వైరీకి ఇన్ కేసు ఒక కస్టమర్ నుంచి ఏమైనా వచ్చినప్పుడు, సో వాళ్ళ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం అయితే సాల్వ్ చేస్తే ఉంటుంది. కీప్స్ హస్ అండ్ అవర్ టీమ్ లీడర్ అప్డేట్ ద ఇష్యూ అండ్ ఛాలెంజ్. సో మీకు వచ్చినటువంటి ఏవైతే సమస్యలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా మీరు టీంతో ఛాలెంజ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది అనమాట. అప్డేట్ ద డైలీ రిపోర్ట్ అండ్ అక్యూరసీ. సో డైలీగా మనమైతే మన మేనేజర్కు లేదా మన టీమ్ లీడర్కి అయితే మన వర్క్ రిపోర్ట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. మేనేజ్ వర్క్ అండ్ క్వాలిటీ అండ్ ఎర్రర్ మేనేజ్మెంట్. సో మీకు వర్క్ ఏదైతే ఉంటుందో అక్కడక్కడ ఎర్రర్ వస్తాయంటమాట. ఆ ఎర్రర్ వచ్చినప్పుడు మీరు మేనేజ్ చేసుకుంటూ సో మీరు టీంతో వర్క్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. జాబ్ స్పెసిఫిక్ చూసుకుంటే క్యాండిడేట్ మస్ట్ బి ఫ్రెషర్స్, గ్రాడ్యుయేషన్ అండ్ కంప్లీషన్ ద మస్ట్. సో గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. నో బీటెక్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ నాట్ బి ఎలిజిబుల్. సో ప్రజెంట్ వచ్చేసి మనకు బీటెక్ అండ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అయితే లేదు. సో ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ బోత్ రిటర్న్ అండ్ వర్బల్. సో మనకు ఇంగ్లీష్ పైన బేసిక్గా మనకు రిటర్న్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. షుడ్ బి లైవ్ 25 కిలోమీటర్స్ ఫ్రమ్ ఆఫీస్. సో మనకు వచ్చేసి విత్ ఇన్ 25 కిలోమీటర్స్ ఏదైతే ఉందో ఆ ఆఫీస్ అయితే మనకైతే ఉంటుందన్నమాట. అలాగే ఎక్సలెంట్ అండర్స్టాండింగ్ ద ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అబిలిటీ. సో మనకు ఏదైనా ప్రాబ్లం వస్తే సాల్వ్ చేసే విధంగా మనకైతే ఎక్సలెంట్ అండర్స్టాండింగ్, సో ఆ ప్రాబ్లమ్ అర్థం చేసుకొని సాల్వ్ అయితే చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. విల్లింగ్ టు వర్క్ ఎనీ షిఫ్ట్. సో ఏ షిఫ్ట్లో అయినా వర్క్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. మస్ట్ బి ఏ సిస్టమ్ అండ్ వైఫై. సో మీకు వచ్చేసి మస్ట్ అయితే వైఫై అండ్ సిస్టమ్ అయితే ఉండాలి. సో మీకు ఆఫీస్లో ఇస్తారు, సో డోంట్ వరీ ప్రాబ్లం. సో ఎక్సలెంట్ కమ్యూనికేషన్ అండ్ టైపింగ్ స్కిల్స్. మీకు వచ్చేసి ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్. సో అంటే అవతల వాళ్ళు మాట్లాడుతూ, అలాగే ఇక్కడ వర్క్ వచ్చేసి మనకు హైదరాబాద్లో ఆఫీస్ ఉందన్నమాట. సో అక్కడైతే వర్క్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. బెనిఫిట్స్ వచ్చేసి మనకు వన్ టైం వచ్చేసి మనకు క్యాబ్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు. మనకు హోమ్ డ్రాప్ నుంచి, సో మనకు ఆఫీస్ నుంచి మళ్ళీ హోమ్ వర్క్ అయితే ఒకసారి అయితే డ్రాప్ అయితే చేస్తారనమాట. విత్ ఇన్ 25 కిలోమీటర్స్ లోపల ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే అవైలబుల్ అయితే ఉంటుంది. ఇంకా ఫిక్స్డ్ వచ్చేసి మనకు 5 days అయితే వర్క్ ఉంటుంది. ఇంకా సాటర్డే అండ్ సండే వీక్ ఆఫ్ అయితే ఉంటుంది అనమాట. ఇంపార్టెంట్ నోట్ చూసుకుంటే మనకు ఇక్కడ ఇచ్చినటువంటి మెయిల్ అయితే ఉంది కదా. సో వీటికి మెయిల్ సంబంధించిన ఏవైతే డీటెయిల్స్ ఉన్నాయో ఇక్కడ చూసించారు. విత్ ఇన్ ద ఫాలోయింగ్ ద డీటెయిల్స్. సబ్జెక్ట్ వచ్చేసి యూఎస్ అండ్ మార్గరెట్ అండ్ నేము, యూజీ అండ్ పోస్ట్ అండర్ గ్రాడ్యుయేట్, అలాగే పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఇయర్. దాని తర్వాత వచ్చేసి డాక్యుమెంట్స్, ఫ్లూయెంట్ ఇంగ్లీషు, ఫ్లూయెంట్ హిందీ, ల్యాప్టాప్ అండ్ పీసీ, వైఫై ఇంటర్నెట్, లొకేషన్ ఇన్ హైదరాబాద్, డిస్టెన్స్ ఫ్రమ్ కేసీ ఇన్ఫోటెక్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఇన్టెక్. సో ఇలా మనకైతే ఇవ్వడం అయితే డీటెయిల్స్ అన్ని ఇవ్వడం అయితే జరిగింది. వీటికి సంబంధించి మీకు ఇక్కడ చూసుకుంటే మీకు డీటెయిల్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. ఆ లింక్ క్లిక్ చేస్తే మీరు అప్లై చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనం డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు, లేదా మెయిల్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో అప్లై చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇచ్చిన లింక్ని క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత డైరెక్ట్గా చూసుకుంటే మీకు అప్లై అయింది కదా. సో దాని మీద క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. సో క్లిక్ చేసిన వెంటనే మీకు రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఆల్రెడీ నౌకరీ అకౌంట్లో మీకు అకౌంట్ ఉంటే ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అప్లికేషన్ మీరు డైరెక్ట్గా అప్లికేషన్ చేసుకోవచ్చు. లేదంటే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టే సో రిజిస్టర్ టు అప్లై అయిందనమాట. సో దాని మీద క్లిక్ చేసి మీ ఫస్ట్ నేమ్, ఈమెయిల్ ఐడి, క్రియేట్ పాస్వర్డ్, మొబైల్ నెంబరు ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. సో మస్ట్ అండ్ చూడగా మీ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ కరెక్ట్గా ఉండేట్టుగా చూసుకోండి. ఎందుకంటే వీళ్ళు కాల్ లేదా సో మీకు జాబ్ ఆఫర్ లెటర్ పంపించేటప్పుడు మీకు ఏదైనా మిస్టేక్ ఉన్నప్పుడు ఉంటే సో మీకు కాల్ అయితే చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో దాని తర్వాత రిజిస్ట్రేషన్ క్లిక్ చేసి బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ ఈ మెయిల్ ఐడి తర్వాత పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ క్లిక్ చేసిన తర్వాత నోటిఫికేషన్కి వచ్చేసి రావండి. సో నోటిఫికేషన్కి వచ్చిన తర్వాత మీకు ఇందాక అప్లై అయింది కదా. సో దాని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళకి అప్లికేషన్ వెళ్ళిపోతుంది. సో ఇది ఫ్రెండ్స్ మనకు లేటెస్ట్గా వచ్చినటువంటి కేఎఫ్ ఇన్ టెక్ నుంచి వచ్చినటువంటి లేటెస్ట్ ఉద్యోగాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా. థ్యాంక్ యూ.